गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। భారతదేశంలో ఆధ్యాత్మికత ఒక విశుద్ధమైనటువంటి విజ్ఞానంగా రూపొందించబడింది. నేను చెప్తున్నటువంటి ఈ మాటలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ నుంచి 3-4 రోజుల పాటు, అంటే రేపు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, అవసరం అవుతే 9వ తారీఖు కూడా పొద్దున్న సాయంత్రం జరిగేటటువంటి క్లాసులు ఒక విధంగా రాబోయేటటువంటి భవిష్యత్ విద్యా విధానానికి బీజారోపణ జరుగుతోంది అన్నది మీరు మనసులో గుర్తు ఉంచుకుని ఈ క్లాసులకి హాజరుకండి. ఏంటి ఆ భవిష్యత్ విద్య? ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో ఆ విద్య మనం నేర్చుకోబోతున్నాం. పూర్వకాలంలో భారతదేశానికి ఈనాడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కానీ లేనప్పుడు కూడా భారతదేశానికి రావాలి అని మనుషులు కోరుకునేవారు. కొలంబస్ అమెరికాని డిస్కవర్ చేయడానికి బయలుదేరలేదు, ఇండియాకి వద్దామని ప్రయత్నం చేసి ఇండియాని కూడా అక్కడ స్థిరపడిపోయాడు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇండియా అనుకుని స్థిరపడిపోయిన దానికే ఇంత గౌరవం లభిస్తే అసలు ఇండియాకి ఎంత గౌరవం ఉంటుంది అని. భారతదేశంలో ఈనాటి విషయాన్ని తెలిపేటటువంటి న్యూస్ పేపర్లు కానీ, రేడియోస్ కానీ, టీవీస్ కానీ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్స్ అవి లేనటువంటి కాలంలో భారతదేశం ఇంత గొప్పది అని ఎలా తెలిసింది? తెలిస్తే చుట్టూరా 3 వైపులా సముద్రము, ఇంకొక వైపు హిమాలయాలు. దీనిని దాటి ఛేదించుకుని భారతదేశాన్ని చూసి వెళ్దామని వచ్చేటటువంటి వ్యక్తులు ఏమి ఆశించి వచ్చారు, ఏమి పొందారు అన్న ప్రశ్న మనం వేసుకోం. రత్నగర్భ భారతీయ సంస్కృతి దేశ విదేశాలలో ఎన్ని రకాలుగా ఉందో మనం కాస్త మ్యాప్ని చూస్తే తెలుస్తుంది. ప్రతి చోట రాముడు, కృష్ణుడు, వినాయకుడు, మాయన్ సివిలైజేషన్ దగ్గర నుంచి, ఈజిప్షియన్ సివిలైజేషన్ దగ్గర నుంచి ఇంకా ప్రాచీన కాలపు సివిలైజేషన్స్ వెళ్ళిపోయినా కూడా భారతదేశం కాకుండా ప్రతి చోట కూడా మనకి భారతీయ సంస్కృతి యొక్క చిహ్నాలు కనిపిస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ భారతీయ సంస్కృతి దేశ విదేశాలకి ఎలా వెళ్ళగలిగినది, ఎవరు తీసుకెళ్లారు, ఇది ఒక ప్రశ్న మనం ఆలోచించినప్పుడు కూడా మన దేశపు యొక్క ఆ గౌరవాన్ని గమనించుకోం. మనం ఇంకో గొప్పతనం ఉంది మన దేశంలో. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండుగలన్నీ ఒకేలాగా జరుపుకుంటాం, ఒకే కథలు చెప్పుకుంటాం. దీపావళి వస్తే నరకాసురుడు,
సత్యభామ కథ చెప్పుకుంటాం. విజయదశమి వస్తే రావణాసురుడి వధ, రాముడి గురించి చెప్పుకుంటాం. దుర్గా సప్తశతి గురించి చెప్పుకుంటాం. వినాయక చవితి, వినాయక పూజ వస్తే చంద్రుడి కథ ఖచ్చితంగా చెప్పుకుంటాం. సవితి కథ ఖచ్చితంగా చెప్పుకుంటాం. రామాయణ మహాభారత కథలు తెలియనటువంటి వాడు ఎవడు ఉండడు. ప్రతి ఒక్కరికి తెలుసు. కొంచెం ఆలోచించండి ఏం చెప్తున్నానో. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ భాషలు ఉన్నటువంటి ఈ దేశములో ఒకే కథ ఒకేలాగా ఎలా ప్రచారం చెందింది? ఇప్పుడున్నటువంటి ఆడియో విజువల్ పబ్లిసిటీస్ లేవు, చెప్పేవాళ్ళు లేరు, వివరించేవాళ్ళు లేరు. కానీ అందరికీ తెలుసు. ఇంకా ఇప్పుడు చాలా మంది తెలియదు. ఇప్పుడు కథలు తెలియటం లేదు. నా ప్రశ్న ఏంటి అంటే, ఈ రామాయణ మహాభారత భాగవత కథలు ప్రతి పల్లెటూరులో కూడా ఎలాగ అంత విశుద్ధమైనటువంటి ప్రచారం పొందేయి ఎలా తెలుసు అందరికీ? మనం సిలబస్ ఫ్రేమ్ చేసి ఇంత మాత్రమే చదవండి అని చెప్తే, దాన్ని చెప్పడానికి టీచర్స్ నియమిస్తే, ఆ టీచర్స్ దాన్ని ఎలా చెప్పాలో దాన్ని చెప్పడానికి మళ్ళా వాళ్ళని బీఈడి ఎల్ఈడి చేస్తే, చివరికి మళ్ళా మొదటి వస్తాం, ఇంతకీ మాస్టర్ మీరు చెప్పింది ఏంటో మాకు అర్థం కాలేదండి. యాజ్ ఎ టీచర్గా నా అనుభవం చెప్తున్నాను. కానీ రామాయణ మహాభారత భాగవత కథల్లో ఎవరికీ అనుమానం లేదు. ఏది మంచిదో అందరికీ తెలుసు, ఏది మంచిది కాదో అందరికీ తెలుసు. ఆ విద్యా విధానము ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అది మనం ఈ రాబోయేటువంటి రోజుల్లో తెలుసుకోబోతున్నాం. ద నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమిటి? నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సినది, భారతీయ జీవిత విధానంలో వి లెర్న్ హౌ టు లివ్. మనము ఎలా బతకాలో అది నేర్చుకుంటాం. అది మర్చిపోయాం మనం. బతకటం మర్చిపోయాం మనం. నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు చాలా విచిత్రమైనటువంటి స్థితిలో జీవిస్తాం మనం. నేను చెప్పేటటువంటి ఈ ఉదాహరణని చాలా సీరియస్ గా గమనించుకోండి. రేపటి నుంచి మీరు నోట్బుక్స్, పెన్నులు, కాగితాలు కూడా తెచ్చుకోవాలి. ఇది విని వెళ్ళిపోయేటటువంటి క్లాసులు కావు. విని అర్థం చేసుకుని జీర్ణం చేసుకునేటటువంటి తరగతులు. ఇప్పుడే పుట్టినటువంటి శిశువు దగ్గర నుంచి ఇంకొక సెకండ్ లో చనిపోతాడు అనేటటువంటి వాడు కూడా ఈ విద్యను నేర్చుకోవచ్చు. స్వీప్ ఆఫ్ ద సబ్జెక్ట్ అది అర్థం చేసుకోండి. ఈ విద్య ఎవరికి నేర్పాలి, ఎవరు నేర్చుకోవటానికి అర్హత ఉన్నది? అంటే ఇప్పుడే పుట్టినటువంటి శిశువు, ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు దగ్గర నుంచి ఈ ఎడ్యుకేషన్ని, ఈ జీవిత విధానాన్ని తల్లి గర్భంలోంచి స్టార్ట్ చేస్తాం మనం. ఇంకా శిశువు పుట్టక ముందు నుంచి దానికి కావలసినటువంటి విద్యను మనం బోధిస్తాం. చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఒక యజ్ఞముగా, అంత్యేష్టి సంస్కారముగా జరుపుతాం మనం. ద లైఫ్ డస్ నాట్ ఎండ్ విత్ డెత్. సావుతో జీవితము పరిసమాప్తి కాదు, శరీరము పరిసమాప్తి అవుతుంది. ఈ చేతనత్వం పరిసమాప్తి కాదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని భారతీయులు మనకు అందించారు, మన ఋషులు అందించారు. అంతేత జీవించడం ఎలా అనేటటువంటి విద్యని ఇంకో విధంగా మీరు వినదలుచుకుంటే, చెప్పదలుచుకుంటే దాన్ని చేతనత్వ విజ్ఞానము అని కూడా అనవచ్చు. ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. హౌ టు లివ్ అనే దాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ గా మనం డెవలప్ చేసుకుంటే ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ చేతనత్వ విజ్ఞానంగా మారుతుంది. ఇదే మన సబ్జెక్ట్ మ్యాటర్. గాయత్రి కాదు మన సబ్జెక్ట్ మ్యాటర్. జీవిత విధానం, ద సైన్స్ ఆఫ్ లైఫ్, లేకపోతే స్టడీ ఇన్ కాన్షియస్నెస్, చేతనత్వ విజ్ఞానం.
ఆ చేతనత్వ విజ్ఞానాన్ని తెలపడానికి 7 స్థాయిల్లో చెప్పేవాడు. ఓం భూ, ఓం భువ, ఓం స్వ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం. ఇది 7 పేరు. చేతనత్వం మారాలి, కాన్షియస్నెస్ మారాలి. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మన జీవిత విధానం ఈనాడు ఎలా ఉందో ఆలోచించుకుందాం. ఎర్లీ మార్నింగ్ 8 గంటలు లేస్తాం. మీలో ఎంతమంది 8 గంటలు లేచేవాళ్ళు ఉన్నారు? ఇంకా ఎర్లీగా లేస్తారా? 7కి లేస్తారా? ఎర్లీ మార్నింగ్ 7కి లేస్తారు. ఓకే. లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. 10 గంటలకు 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలంటే 2 గంటలు 3 గంటలు ప్రయాణం కదా హైదరాబాద్లో. అంచేత మీరు లేచిన దగ్గర నుంచి పరుగు ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు, బయటకు వచ్చారు. జాగ్రత్తగా మీ జీవితాన్ని గమనించుకోండి. రేపటి నుంచి జరగబోయేటటువంటి క్లాసుల్లో ఈ ఉదాహరణ మనం మళ్ళీ 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 ఉపయోగించుకోవాల్సి వస్తుంది. నిద్ర లేచాం, నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంకా తొందర, ఆఫీస్కి వెళ్ళాలని తొందర. బయలుదేరకి మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో కాస్త ఆలోచించుకోండి. బయలుదేరే ఆఫీస్కి వెళ్ళటానికి ఏముంటుంది మీ మానసిక స్థితి? మీరు ఏదైనా లాగింగ్ బిహైండ్ ఉంటే వర్క్లో ఆఫీసరు, మేనేజరు, ప్రిన్సిపాల్, హెడ్ మాస్టరు తిడతాడేమో అని భయం. లేదు, మీరు చేయవలసినటువంటి పని ఎలా చేయాలో తెలియక దాని గురించి ఎలా చేయాలో అనేటటువంటి ఆలోచనలతో సతమతమవుతూ మీరు బయలుదేరుతారు. అతి కష్టం మీద గంటన్నర ప్రయాణం చేసి ఆఫీస్కి చేరుకుంటారు. సరే 9 to 5 ఆఫీస్లో ఉన్నారు, మళ్ళీ అలసిపోయి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అంటే మీ జీవితంలో ఆఫీసు వర్క్ తప్ప మిగతా దేనికి ప్రాముఖ్యత లేదు. యు వేస్ట్ యువర్ అదర్ టైం. ఆఫీస్ పని 9 to 5 అనుకుంటే 6 hours 8 hours, మిగతా 16 hours మీ వేస్ట్. కానీ నిజానికి అది మీకు ఉన్నటువంటి ఫ్రీ టైం, మీ అంతటా మీరు ఉపయోగించుకోగలిగేటటువంటి కాలము. మీరు దేనికి కావాలంటే దానికి ఉపయోగించుకోగలిగేటటువంటి ఆ కాలాన్ని దేనికి మనం ఉపయోగించుకోవాలి. ఆ కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది చేతనత్వ విజ్ఞానం. కాలాన్ని, మనకి ఉన్నటువంటి ఫ్రీ టైంని ఆఫీస్ వర్క్ కాకుండా, అంటే జీవించడానికి, కడుపు నింపుకోవడానికి, రోటీ కప్పుడా మకాన్ వరకు ఉపయోగించుకునేటటువంటి కాలాన్ని తప్ప మిగతా 16 గంటల కాలము మనము వేస్ట్ చేసుకుంటున్నాము. మన అనీజీనెస్కి, మన బాధకి ఇది కారణం. లోపల మనకి తెలుసు వేస్ట్ చేసుకుంటున్నామని, కానీ అందరూ అలాగే వేస్ట్ చేసుకుంటున్నారు కనుక అది కరెక్ట్ అనిపిస్తుంది. అందరూ అదే చేస్తున్నారు కనుక అది కరెక్ట్. దీన్ని పబ్లిక్ ఒపీనియన్ అంటాం, ప్రజాభిప్రాయం. అంచేత ఏది మంచిదో ఏది చెడు తెలిసినప్పటికీ కూడా ప్రజాభిప్రాయం దానికి విరుద్ధంగా ఉంటే మంచిదైనా మీరు చేయడానికి సాహసించలేకపోతున్నారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి, రోజుకి సుమారు 16 గంటల కాలము మనకి నచ్చినట్టు ఉపయోగించుకోవటానికి ఉన్నా కూడా మనము ఉపయోగించలేదు. ఇది అర్థమైంది కదా? ఖచ్చితంగా మీకు 16 గంటల కాలం ఉంది మనకి. చాలా మంది అంటారు మేము బస్సులో వెళ్ళాలండి, ట్రైన్స్లో వెళ్ళాలండి, 2 గంటలు 3 గంటల టైం పడుతుందని. మీరు చాలా అదృష్టవంతులు. ఆ 3 గంటల టైంని హాయిగా కూర్చుని మీరు ఎనీ కన్స్ట్రక్టివ్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు. కానీ అది చెయ్యాలి అని అనిపించదు. మరి ఎందుకు అనిపించదు అంటే ప్రజాభిప్రాయం. అలా ఉపయోగించుకునే వాడిని ముందు అందరూ విశ్వసిస్తారు. ఈ మహాత్ములందరినీ కూడా మొట్టమొదటి వాళ్ళని అంటారు.
రామకృష్ణ పరమహంసని ఈనాటికి కూడా పగ్లా ఠాకూర్ అని అంటారు కాదు బెంగాల్లో. పగ్లా ఠాకూర్ అంటే పిచ్చి బ్రాహ్మడు అని. వెంకయ్య స్వామిని కూడా పిచ్చి వెంకయ్య అనేవారు. దాని తర్వాత ఆయన తన జీవితాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో నడుపుకున్న తర్వాత ఆయన భగవాన్ అయ్యాడు. కాలాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీ జీవితాలు ధన్యం అయిపోతాయి. ఇంకొక మూడో పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ సైన్స్ ఆఫ్ యూటిలైజింగ్ టైం. ఇంకొక 3 విధాలుగా చెప్పాను నేను. జీవితం ఎలా జీవిస్తాలో తెలిపేటటువంటి విద్య, చేతనత్వం యొక్క విజ్ఞానాన్ని తెలిపేటటువంటి విద్య, కాలము అంటే ఏంటి, కాలాన్ని ఉపయోగించుకునేటటువంటి విద్య. ఇది మనం నేర్చుకోబోతున్నటువంటి దాన్ని. దీనినే గాయత్రి యొక్క 3 పాదాలు అంటాం మనం. 3 పాదాలు ఏంటో అర్థమే కదా. ఇంకేత ఇక్కడ ఈ క్లాస్కి వచ్చిన తర్వాత ఈ 3 రోజులు మీరు విన్న తర్వాత మీకు ఈ 3 విద్యలు రావాలి. ఏంటి రావాలి 3 విద్యలు? హౌ టు లివ్, జీవితం అంటే ఏంటి, ఎలా జీవించాలి అనేది తెలుసుకోవాలి. రెండవది ఏం తెలియాలి మీకు? ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ కాన్సెప్ట్, చేతనత్వ విజ్ఞానం తెలియాలి. మూడోది వాట్ ఈస్ టైం, కాలం అంటే ఏంటి. భలే అంటూ ఉంటాం మనం అందరం కూడా, టైం లేదు సార్. కానీ టైం అంటే ఏంటి చెప్పగలుగుతాం మీకు ఎవరైనా? టైం అంటే ఏంటి, వాట్ ఈస్ టైం? అది మనం నేర్చుకోబోతున్నాం. 3 అర్థమయ్యాయి కదా. ఇంత గాయత్రి మహావిజ్ఞాన్ అనేటటువంటి దాంట్లో మనం ఇది నేర్చుకోబోతున్నాం. గాయత్రి మంత్రం గురించి మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ గురించి నేనేమి చెప్పబోవటం లేదు. నేనేమి చెప్పబోతున్నాను అంటే ఈ కాంపాక్ట్ అక్షర సముదాయము, దాన్నే మనము మంత్రము అంటాం. మననం చేసుకుంటే మనకి రక్షించేది మంత్రము. మననాత్ త్రాయతి ఇది మంత్ర. మననం చేస్తున్న కొద్దీ కూడా మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ అక్షర సముదాయం గురించి నేను చెప్పబోతున్నాను. నేను ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను 8వ క్లాసులో 9వ క్లాసులో కాశీలో హిందీ మీడియంలో చదువుకుంటున్నప్పుడు హిందీ వ్యాకరణంలో ఒక మంత్రము నాకు చెప్పారు, యమాత రాజభాను కలగా. ఇక్కడికి వచ్చాను అడిగాను, ఇక్కడ అదే చెప్తారు సార్ అన్నారు. నాకు ఇప్పుడు గుర్తులేదు యాక్చువల్గా అందులో ఏం చెప్పబడిందో, కానీ అందులో ఛందస్సు గురించి చెప్పబడింది. అది ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తూ వ్యాకరణంలో చాలా మార్పులు మీకు లభిస్తాయి. యమతరాజు మనసులుగా యమతరాజు యమతరాజు మనసులుగా యమతరాజు మనసులుగా యమతరాజు మనసులుగా అంటూ కూర్చుంటే ఏమవదు. కానీ అది ఎందుకు ఉపయోగించుకోవాలో మీకు తెలిస్తే అది చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి తెలియాల్సిందే, మీకు మంత్రం తెలియాల్సిందే. కానీ ఆ మంత్రము మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలియకపోవటం వల్ల ఇది చేస్తే ఏం లాభం అవుతుంది అనేటటువంటి ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక జగత్తులో ఇంకొక విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ మనకి తగులుతూ ఉంటుంది. కామన్ సెన్స్ ఉండదు, కోపం తెచ్చుకోకండి. ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకో మనం కామన్ సెన్స్ పక్కన పెట్టేస్తాం. వీ డోంట్ యూజ్ కామన్ సెన్స్. ఒక వ్యక్తి ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ముందు 10వ క్లాస్ వరకు చదవాలి, దాని తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి, దాని తర్వాత ఎంట్రన్స్ రాయాలి, అందులో సెలెక్ట్ అవ్వాలి, సెలెక్ట్ అయ్యాక మళ్ళీ చాలా చాలా పరీక్షలు రాయాలి, అప్పటికి గ్రాడ్యుయేట్ అవుతాడు, బీటెక్ అవుతాడు. దాని తర్వాత ఇంకా కాస్త కరెక్ట్ అయిన పొజిషన్ రావాలి అంటే ఎంటెక్ చేసుకోవాలి, ఇంకో 2 ఏళ్ళు కదా. రోజుకి ఎంత టైం ఖర్చు పెడుతున్నాడు వాడు? ఈ స్టూడెంట్ 4వ క్లాస్ దగ్గర నుంచి ఎంటెక్ అయ్యేంత వరకు నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వ్యక్తి అయితే
నిద్ర లేచిన దగ్గర నుంచి మెలకుగా ఉన్నంత వరకు వాడి చేతనత్వం మొత్తము కూడా సబ్జెక్ట్ మీదే ఉంటుంది. కానీ మనం గాయత్రి మంత్రం చేసుకుంటాం, ఆధ్యాత్మికత గురించి చెప్పుకుంటాం, భగవద్గీతలు చదువుతాం. భగవద్గీత చదువుతున్నప్పుడు కూడా మన మనస్సు దాని మీద ఉంటుంది. మంత్ర జపం చేస్తున్నప్పుడు కూడా మన మనస్సు మంత్రం మీద ఉండదు. మహా అయితే కాశీలో ఇలాగే గాయత్రి గురించి దాని గురించి చెప్తూ ఉంటే మా కొలీగ్ ఒకతను ఇంత గొప్పగా గాయత్రి మంత్రం అయితే నేను చేస్తానన్నాడు. నేను చాలా ఆనందించాను. సరే రా చెప్తాను గాయత్రి మంత్రం ఎలా చేయాలన్నాను. గురువు గారి ఫోటో పెట్టి ఈయన శ్రీరామ్ శర్మ ఆచార్య, ఆయన గాయత్రి మంత్ర సిద్ధి పొందినటువంటి మహా ఉపాసకుడు. ఆయన ఆధ్వర్యంలో అప్పటికి ఆయన బతుకున్నాడు. నేను గాయత్రి మంత్రాన్ని నేర్చుకున్నాను. ఆ గాయత్రి మంత్రాన్ని నేను ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను చేసుకోన్నాడు. ఎంత చేసుకోవాలి, ఎన్నిసార్లు చేసుకోవాలి అన్నాను. రోజుకి 3 మాలలు చేస్తే మంచిది అన్నాను. అంటే అతను ఎంతూజియాజం చూసి రోజుకి 3 మాలలు చేస్తే చాలా బాగుంటుంది. అబ్బా అంతా 3 మాలలు చేయలేదు, కొన్ని 1 మాల చేసుకో. 1 మాల చేయలేను, కొన్ని రోజుకి 24 సార్లు చేసుకో. ఇది బాగుంది. సరే రోజుకి 24 సార్లు చేసుకోవటం మొదలెడతాను అన్నాడు. 5 రోజుల తర్వాత అతన్ని అడిగాను, ఏం చేస్తున్నాను, ఎక్కడ చేసుకుంటానయ్యా 24 సార్లు? మేజోడ వేసుకుంటున్నప్పుడు 3 సార్లు గాయత్రి మంత్రం అనుకుంటున్నాను, సరిపోదా అని. ఎంత నాన్ సెన్సికల్ ఆలోచన విధానమో ఆధ్యాత్మికత పేరుతూ ఉన్నాయో ఆలోచించుకోండి. ఒక అగరబత్తి వెలిగించేసి, ఒక దీపం వెలిగించేసి, 2 సార్లు స్వాహ 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 అనేస్తే అయిపోయింది అనుకుంటే ఇట్ ఇస్ స్టార్టింగ్ పాయింట్. కన్విన్సింగ్. నేర్చుకోవటం అలాగే నేర్చుకుంటాం. ఏదైనా ఎల్కేజీలో వాటిలో ఏబిసిడీలో నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత సంవత్సరాల తరబడి దాని మీద మీరు కృషి చేయాలి. కృషి చేయటమే మీరు మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నారు తప్ప అసలు ఆ మంత్రార్థం గురించి పట్టించుకోరు. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, న్యూక్లియర్ పవర్ అంతా అందులో ఉందని ఎవడో విన్నాడు. ఇంకా మొదలెట్టాడు వాడు చెప్పం, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్. న్యూక్లియర్ పవర్ రాదుగా. కానీ ఆ ఫార్ములా తెలియకపోతే న్యూక్లియర్ ఎనర్జీని మీరు కంటిన్యూ చేయలేదు. అర్థమవుతుందో చెప్పింది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మానసిక స్థితితో మీరు రేపటి నుంచి రావాల్సి ఉంటుంది. ఒక మహా విద్యను నేర్చుకోవడానికి మీరు సమయం ఇవ్వాలి. అప్పుడే నీళ్ళు వస్తాయండి మాకు రాలేవండి. మీ ఆఫీసర్ పిలిచినప్పుడు అప్పుడే నీళ్ళు వస్తాయండి రాలేదండి అనండి, చూస్తాను మీకు దమ్ముంటే అనండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించినటువంటి ఈ బలహీనతను ముందు మీరు పోగొట్టుకోండి. క్లాసులు జరుగుతున్నప్పుడు ఆ టైంకి మీరు రావాల్సిందే తప్ప మీకు వీలు ఉన్నప్పుడు క్లాసులు పెట్టండి అనేది మాట మనం ఎప్పుడు అనం. ఇవాళ అనుకుంటా ఎవరో అన్నారు, పొద్దున్న చెప్పింది మళ్ళా సాయంత్రం చెప్తారా సార్? మీరు చెప్పండి, చెప్తాను కదా. కెమిస్ట్రీలో సిలబస్ ప్రకారం పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ రోజు చెప్పిన పాఠం మళ్ళా రేపు నేను రిపీట్ చేయను. రిపీట్ చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? ఎందుకు అసలు అలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అన్నది నాకు చాలా బాధ ఇస్తుంది. మీరు నేర్చుకోండి. అది దిస్ ఈజ్ అ సైన్స్. విజ్ఞానాన్ని మీరు ఎలా నేర్చుకోదలుచుకున్నారో అంత సీరియస్ గానే నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి. ఆపలేవు మనం ఆ లాభాలు. గాయత్రి ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామో అర్థం చేసుకోండి. జీవన దేవతాకి సాధన అనే గురువు గారు. హౌ టు లివ్, ఎలా జీవించాలి, హౌ టు యూటిలైజ్ టైం, కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, చేతనత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, కాన్షియస్నెస్ ని ఎలా ఉపయోగించుకోవాలి. ఇవి 3 అద్భుతమైనటువంటి విద్యలు కలిసి గాయత్రి అవుతుంది. ఈ 3 తెలిస్తే మీరు జీవితంలో దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అదే అర్థం చేసుకోండి. అందుకే దీన్ని ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో అంటారు. జీవితం అంటే ఏంటో మీకు తెలిసినప్పుడు మీ జీవితం ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలుస్తుంది. కాలము అంటే ఏంటో తెలిసినప్పుడు కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది.
చేతనత్వము అంటే ఏంటో తెలిసినప్పుడు చేతనత్వాన్ని ఎలా మార్చుకోవాలో మీకు తెలుసు. దీనికి మీ సబ్జెక్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. ఓ పొలిటీషియన్ దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఓ బిజినెస్ మ్యాన్ దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఓ ఆర్టిస్ట్ దీన్ని ఉపయోగించుకోవచ్చు. అది ఈ విద్య యొక్క గొప్పతనం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ఇంకొక క్షణంలో చనిపోబోతున్నటువంటి వ్యక్తికి ఇది ఎలా ఉపయోగపడుతుందో రేపటి నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కానీ ఇది నేర్చుకునే ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు పసుపు రంగు బట్టలే వేసుకురండి. ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే మా దగ్గర పసుపు రంగు బట్టలు లేవు. మరేం చేద్దాం? నేనేమో పసుపు రంగు బట్టలు వేసుకురమ్మన్నా, మీ దగ్గర లేదు, మరేం చేస్తాం? అప్పుడు కనీసము పసుపు రంగు ఏమంటారు దాన్ని, అర్థమైందా ఏం చెప్తున్నాను? సంథింగ్ టు క్లోజ్ యువర్ సెల్ఫ్. పసుపు రంగు మీ మీద ఆచ్ఛాదన కంప్లీట్ గా ఉండాలి. అంటే ఏమంటారు, నేను అర్థమైందా చెప్పింది? ఖచ్చితంగా ఉండాలి. గాయత్రి మంత్రానికి పసుపు రంగుకి ఉన్న లింక్ ఏంటో మీకు తర్వాత అర్థమవుతుంది. తర్వాత అంటే ఈ 3-4 రోజుల్లోనే. మొదటి క్లాసులో నేను చెప్పలేను, కానీ అంతే ఖచ్చితంగా పసుపు రంగు బట్టలే వేసుకురండి. చాలా మంచిది. అది లేనప్పుడు ఆల్టర్నేటివ్ చెప్పాను నేను. అంతే అందరూ ఆల్టర్నేటివ్ పడకండి. లేదు మీ దగ్గర పక్క వాళ్ళని అడగండి, ఎవరినో ఒకరిని అడగండి. కమ్ ఇన్ ఎల్లో డ్రెస్. ఖచ్చితంగా క్లాస్ చెప్పిన టైంకే మొదలవ్వాలి. ఇంకట గాయత్రి అంటే ఏం చెప్పాను నేను? యూటిలైజేషన్ ఆఫ్ టైం అని చెప్పాను కదా. ఇంకట ఏ టైంకి మొదలెడతామో ఖచ్చితంగా అదే టైంకి మొదలెడతాం. ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తామంటే ఖచ్చితంగా అంతకి క్లోజ్ చేస్తాం. అందువల్ల మీరు 10 నిమిషాల ముందు రావాలి. వచ్చాక మనము 10 నిమిషాల పాటు ఏకస్వరంతో గాయత్రి మంత్రాన్ని ఛాన్స్ చేస్తాం. ఎందుకంటే గాయత్రి మంత్రం చాలా గొప్పదని ఎన్నిసార్లు వింటే మీకు లాభం? ఆచరించటం మొదలెట్టండి. అది ఉచ్చారణ చేయడం, జపం చేయటం మంచిది అని తెలిసాక విస్తాటికి అంచేత రేపటి నుంచి క్లాసుకి 10 నిమిషాల ముందు రండి. వచ్చారు మాస్టర్, ఇక్కడ గాయత్రి మంత్ర జపం చేస్తుంది, నేను బయట నుంచి సిగరెట్ తాగుతూ ఉండకండి. లేకపోతే వచ్చేసిన మంత్ర జపం అయ్యాక లోపలికి వద్దాం. వద్దు, సీరియస్ గా నేర్చుకోండి. కొంచెం మీరు సీరియస్ గా అటెంప్ట్ చేస్తే పూజ్య గురుదేవుల యొక్క ఆ చేతనత్వము సర్వత్రా వ్యాపించింది. మీకు తర్వాత తెలుస్తుంది ఆ చేతనత్వము ఎంతగా వెంపర్లాగుతుందో. 1971 జూన్ 18న ఆయనకి హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి విదాయి సందేశాన్ని ఆయన ఒక కోరిక చెప్తున్నారు. నేను రేపు ఆ కోరిక గురించి కూడా చెప్తాను. ఈవెన్ నౌ ద స్పిరిచువల్ పవర్ ఈజ్ యాక్టివ్. ఆ పవర్ మనకు ఉపయోగపడాలి అంటే మంత్ర జపము మనం చాలా ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. అంచేత మీరు ఖచ్చితంగా 10 నిమిషాలు ముందు వచ్చి పసుపు రంగు పట్ట పైన వేసుకుని ఆచ్ఛాదన వేసుకుని మంత్ర జపం చేద్దాం. సామూహికంగా చేద్దాం, కలిసి చేద్దాం. 24,000 గాయత్రి మంత్ర జపం పూర్తవుతే దాన్ని ఒక అనుష్ఠానము అంటాం. మనము 100 మంది 10 నిమిషాల పాటు గాయత్రి మంత్ర జపం చేస్తే అయిపోతుంది. సామూహికతలో ఉన్నటువంటి శక్తి మనం ఉపయోగించుకున్నాం. అంతటా 10 నిమిషాల ముందు రండి. అందరూ ఎల్లో డ్రెస్ లో వచ్చిన వాళ్ళు ముందు రండి, లైన్ లో కూర్చోండి. ఎల్లో డ్రెస్ లో రాని వాళ్ళు తేరాల్సి కానీ తనకు అతను కూర్చోండి. కొంచెం ఆ రూల్స్ స్ట్రిక్ట్ గా పాటించండి. ముఖ్యంగా కార్యకర్తలకి నేను చెప్పిన రూల్స్. ఎల్లో బట్టలు వేసుకున్న వాళ్ళు 10 నిమిషాల ముందు వచ్చి కూర్చున్న వాళ్ళు ముందుంటారు. తర్వాత వచ్చేవాళ్ళు ఆలాగే చెప్పలేని అనేక కారణాలతో లేట్ అవ్వచ్చు, అదే వాళ్ళు వెనకాతలు కూర్చుంటారు. లెక్చర్ అయిపోయిన తర్వాత 15 నిమిషాల పాటు దీప యజ్ఞం చేస్తాం మనం ప్రతిరోజు కూడా, పొద్దున్న సాయంత్రం. గాయత్రి యజ్ఞానికి అవినాభావ సంబంధం ఉంది. దే ఆర్ ఇంటర్లింక్డ్, నార్త్ పోల్ సౌత్ పోల్, పాజిటివ్ నెగిటివ్. అలాగా ఇది 2 కలిసి ఉంటాయి. ఎప్పుడు యుగ్మాలు, గంటలు వేరు చేయలేము. అంచేత
లెక్చర్ మొదలెట్టే ముందు గాయత్రి మంత్ర జపం చేస్తాం, లెక్చర్ అయిపోయాక గాయత్రి యజ్ఞం చేస్తాం. ఆ గాయత్రి యజ్ఞము దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు మీకు వాళ్ళు చేసి చూపిస్తారు. కానీ ప్రతిరోజు మనం ఇంతసేపు చేయం, రోజు మాత్రం మనం సుష్టంగానే చేస్తాం. కానీ ఇవాళ నవరాత్రుల యొక్క పూర్ణాహుతిగా చాలా మంది గాయత్రి మంత్ర జపాన్ని విశేషంగా చేస్తూ ఉండి ఉంటారు. దాని యొక్క పూర్ణాహుతిగా ఇవాళ గాయత్రి దీపయజ్ఞాన్ని చేసుకుందాం. ఇంకేత నేను చెప్పినటువంటి మాటలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఒకటి గుర్తుంచుకోండి. పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చేతనత్వం, వ్యక్తి కాదు, ఒక ఇది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మన జీవితాలలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. అందుకే దీనిని గురు పూజ ఒకటి చేశారు. అది రేపటి నుంచి మనం మొదలెడతాం, అన్నీ ఒకే రోజు కాకుండా. ఇంకేత రేపు ఈ క్లాస్ మొదలెట్టే ముందు గురువు గారి యొక్క అష్టోత్తర నామాలు మనం చేసుకుంటాం. అది ఎలా చేసుకుంటామో దాని ఉద్దేశం ఏంటో ఇవాళ పొద్దున్న క్లాసులోను సాయంత్రం క్లాసులో చెప్తాం. ఇంకేత ముందు జపం మొదలెడతాం మనం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దానికి మన వాళ్ళు గురు పూజ ఒకటి చేశారు. అది రేపటి నుంచి మనం మొదలెడతాం, అన్నీ ఒకే రోజు కాకుండా. ఇంకేత రేపు ఈ క్లాస్ మొదలెట్టే ముందు గురువు గారి యొక్క అష్టోత్తర నామాలు మనం చేసుకుంటాం. అది ఎలా చేసుకుంటామో దాని ఉద్దేశం ఏంటో ఇవాళ పొద్దున్న క్లాసులోను సాయంత్రం క్లాసులో చెప్తాం. ఇంకేత ముందు జపం మొదలెడతాం మనం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ గాయత్రి మంత్రం మీరు ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఒక బొమ్మ చూడండి అక్కడ. ఓం భూర్భువస్వః సత్ అన్నది ఇక్కడ ఉంటుంది ఈ యాంగిల్లో. సత్ స వి సుహు చెవి దగ్గర, వ రే న్యం భర్గో దే వ హ్య ధీ మ హి ధియో యో నః. ఈ లైట్ ఈ ట్యూబ్ లైట్ కూడా చూసేస్తేనే కనిపిస్తుంది. లేకపోతే ఇది లైట్ కనిపించడం. రెడ్ స్పాట్ కనిపిస్తుందా? రెడ్ స్పాట్ కనిపిస్తుంది అందరికీ. రెడ్ స్పాట్ యో లైట్ తక్కువగా ఉంది, మా బ్యాటరీ లేదు, బ్యాటరీ హెల్త్. ధియో యో నః ప్రచోదయాత్. ఇది మీకు ఇవాళ రాదు, ఒక రోజులో మీకు గుర్తుండదు. దీని తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇట్లా బొమ్మ పెట్టింది ఎట్లా, దాన్ని జాగ్రత్తగా గమనించుకుని దాన్ని మీరు మనసులో చేసుకుంటే తప్ప గాయత్రి మంత్రం యొక్క ఎఫెక్ట్ ఇమీడియట్ గా రాదు. జరుగుతుంది అది. కానీ గత 22 ఏళ్లుగా నేను గాయత్రి చేసేవాళ్ళని అనేక మందిని చూస్తున్నాను, ఎవడూ దీన్ని చేయటం లేదు. పాపం గురువు గారు మాత్రం పుస్తకంలో గాయత్రి మహావిజ్ఞానం చెప్పి పెట్టారు. కానీ మనకంతా కూడా గురువు చెప్పింది చెయ్యం. ఫస్ట్ బొమ్మ ఇదే అక్షరన్యాసం. మన శరీరంలో ఉన్నటువంటి ఆ 24 శక్తి కేంద్రాలు డెవలప్ అవుతున్నాయి అనే భావనతో ఇవాళ కళ్ళు మూసి చేసుకోండి. మీరు మొదలెడదాం మంత్ర జపం 10 నిమిషాల పాటు. ఆ విషయంలో ఓం
स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य
धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् జపం చేసిన తర్వాత కదలకుండా కూర్చోవాలి. సిమెంట్ వేశాక సెట్ కాకుండా కదిలితే మీరు సిమెంట్ వేసుకున్నా వేసుకోపోయినా ఒకటే. గత రెండో కండిషన్ ఎప్పుడు కూడా జపం తర్వాత ధ్యానము. కనీసము 5 నిమిషాల పాటు మౌనంగా కదలకుండా కూర్చోవాలి. వైబ్రేషన్ థియరీ మన శరీరాన్ని ఒక విశేషమైనటువంటి పద్ధతిలో కంపనమనం చేస్తున్నాం. మన మంత్రజపానికి ఫలితాలు రాకపోవటంలో మొదటి కారణం ఇదే. మీరు మంత్రజపం చేసిన తర్వాత కనీసము 5 నిమిషాలు కదలకుండా కూర్చోవాలి. ఏమీ కదలకూడదు. ఆఖరికి కనుగుడ్లు కూడా, ఐబాల్స్ కూడా కదలకూడదు. దానికి శాంభవి ముద్ర అని ఒక టెక్నిక్ ఉంది. సైన్స్ గా మనం డెవలప్ చేస్తున్నటువంటి ఈ క్లాసుని
చాలా సీరియస్ గా మీరు అవగాహన చేసుకోవాలి. మంత్ర జపానికి అందరూ అటెండ్ కావాలి. అసలైంది మంత్ర జపం. అది వదిలేసి నేను ఎంత లెక్చర్ ఇచ్చినా, నేను ఇచ్చేటటువంటి లెక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గాయత్రి మంత్ర జపం చాలా మంచిది అని చివరికి చెప్పేది అదే. నేను అది వదిలేసుకుని మీరు మొత్తం లెక్చర్ విన్నా వేస్ట్ అది. కానీ వింటం తప్పు కాదు, వింటే చేయాలనేటటువంటి కోరిక కలుగుతుంది. కానీ ఆ కోరిక కలిగిన మనస్సు లొంగదు. అందుకని ఈ క్లాసులు కనీసము ఈ 4 రోజులు 5 రోజుల పాటు పొద్దున్న సాయంత్రము ఖచ్చితంగా మీరు వీలు చేసుకోవాలి. ఆ కారణం ఉందండి, ఈ కారణం ఉందండి. శరీరము కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మెడికల్ లీవ్ పెట్టుకుంటారు. చేత మీ ఉద్యోగాలకు కానీ ఇంట్లో పనులకు కానీ మీరు మెడికల్ లీవ్ తీసుకోవటమే. మాకు కుదరదండి అంటే మీకు ఇంట్రెస్ట్ లేదని అర్థం తప్ప ఇంకా మిగతా లాజికల్ ఏం చెప్పకండి. ఇదేత కరెక్ట్ గా 6:15కి మనము ధ్యానం జపం మొదలెడతాం. 6:30కి జపం పూర్తి చేస్తాం. 5 నిమిషాలు శాంతంగా కూర్చుంటాం. 6:35కి క్లాస్ మొదలవుతుంది. కానీ 6:15 నుంచి 6:35 వరకు చాలా ఇంపార్టెంట్. క్లాస్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల పాటు దీపయజ్ఞం చేస్తాం. గాయత్రి మంత్రము యజ్ఞము ఒక యుగ్మము, ఒక జంట, పొలారిటీ, పాజిటివ్ నెగిటివ్, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా అవి రెండు కలుపుకోవాలి మీరు. అవి కలుపుకోకపోవటం వల్ల ఋషులు వాళ్ళు చెప్పినటువంటి ఫలితాలు మనకి రావటం లేదు. ఈ 4 రోజులు మీరు చేసి చూస్తే క్లాసుకి ముందు జపము, జపము తర్వాత 1 గంట క్లాస్ ధ్యానము. ధ్యానము అంటే ఒకే విషయం మీద నిరంతరము ఆలోచించడం, అది ధ్యానం అంటే. అంచేత జపం అయిపోగానే మనం గాయత్రి మంత్రం గురించి ఆలోచిస్తాం గంట సేపు. అది అయిపోయిన తర్వాత యజ్ఞం చేస్తాం మనం 10 నిమిషాల పాటు. అంచేత ఇది గుర్తుంచుకోండి. మీకు మాత్రమే కాకుండా అందరికీ చెప్పండి. ఇంకేతంటే నాకు తెలిసి స్పిరిచువలిజంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మొదటిసారి జరుగుతుంది. మీరు చేసుకోండి, మీకు లాభాలు వచ్చేస్తాయని ఏమీ మేము చెప్పటం లేదు. ఇట్ ఈజ్ ఎ సైన్స్, ఒక విజ్ఞానము, మహావిజ్ఞానం. ఆ సైన్స్ ని సైంటిఫిక్ గా యూజ్ చేసుకుంటే మీకు ఫలితాలు వస్తాయి, అంతే చెప్పదలుచుంది. జపానికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఎల్లో డ్రెస్ లోనే రావాలి. ఎల్లో డ్రెస్ వేసుకోకపోతే పైన పసుపు రంగు బట్టలు ఉండాలి. లేకపోతే జపాన్ యొక్క 99% లాభాలు ఉండవు. ఓటో క్లాస్ పిల్లవాడికి డ్రెస్ వేయకుండా పంపిస్తే స్కూల్లోకి రానివారు. అక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ మీరు ఇక్కడ చెప్పుకోలేకపోతున్నారు. అంచేత స్పిరిచువలిజం ఒక సైన్స్ గా డెవలప్ కావటం లేదు. అంచేత ఆ డిసిప్లిన్ నేను ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నాను. అంచేత 2 వర్గాలుగా మనం ఈ క్లాస్కి వచ్చేటటువంటి స్టూడెంట్స్ ని డివైడ్ చేసుకుంటాం మనం. ఒకటి ఎల్లో డ్రెస్ ఉన్న వాళ్ళు, ఒకటి నాన్ ఎల్లో డ్రెస్ వాళ్ళు. నాన్ ఎల్లో డ్రెస్ వాళ్ళు కొంచెం దూరంగా కూర్చుంటారు, ఎల్లో డ్రెస్ వాళ్ళు కొంచెం దగ్గరగా కూర్చుంటారు. అది మాత్రం గుర్తుంచుకోండి. డోంట్ మిక్స్. ఎల్లో వాళ్ళు వైట్ డ్రెస్ వాళ్ళు అంటే అదర్ డ్రెస్ వాళ్ళు కలవకండి. కానీ ఎల్లో డ్రెస్ మీరు మళ్ళీ కుట్టించుకోక్కర్లేదు.